2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం ముఖ్యంగా జార్జియా వంటి స్వింగ్ స్టేట్లలో విశాలమైన ఓటర్ల మోసం జరిగిందనే ఆరోపణలు ఎగిశాయి. ఈ ఆరోపణల్లో ఒకటి 10,000 కంటే ఎక్కువ పౌరుల అఫిడవిట్లను, ప్రత్యేక రాతపూర్వక ధృవపత్రాలు ప్రస్తావించింది. ఇవి ఎన్నికలో వివిధ రకాల అసంగతులు లేదా నేరసాహిత్య సంఘటనలను తెలిపాయి. ఈ అఫిడవిట్లు ఎక్కువగా చింతించే పౌరులు మరియు పరిశీలకులచే సమర్పించబడ్డాయి, మరియు అవి బహుముఖమైన ఆరోపణలకు బలం చేకూర్చాయి. బెల్లెట్లను తగిన విధంగా నిర్వహించకపోవడం, ఓటింగ్ మెషిన్లలో అనుమానాస్పద కార్యకలాపాలు, లేదా తప్పు గణన. ఈ అన్ని సమర్పణలతో పాటు కూడా జార్జియా గవర్నర్ బ్రయాన్ కెంప్ మరియు ఇతర రాష్ట్ర అధికారులు ఎన్నికల ఫలితాన్ని మార్చేలా ఫ్రాడ్, మోసం కు సంబంధించిన విశ్వసనీయ ఆధారాలు లేవని మన్నించారు. అనేక రీకౌంట్లు, అందులో చేతితో జరిగిన ఆడిట్ కూడా మొదటి ఫలితాలను ధృవీకరించాయి. ఎన్నికల ఫలితాలను సవాలు చేసే పలు న్యాయ కేసులు ఆధారాలు లేకపోవడంతో తిరస్కరించబడ్డాయి. అయితే గవర్నర్ కెంప్పై విమర్శలు కూడా ఉన్నాయి. అతను పౌరుల నివేదికలను గౌరవించలేదని, వాటిని గమ్యంగా పరిశీలించలేదని, మరియు కొందరు ఆయన చర్యలు లేకపోవడం వలన ఫ్రాడ్ నిష్ప్రభం కాకపోవచ్చని భావిస్తున్నారు. ఈ దృక్పథాన్ని మద్దతిచ్చేవారు 2020 ఎన్నికల చుట్టూ జరిగిన సంఘటనలను మరచిపోకూడదని, కొత్త సాక్ష్యాలు వస్తే లేదా భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు వెలుగులోకి వస్తే కెంప్ను బాధ్యుడిగా చేసుకోవాలని కోరుతున్నారు. వారు ఎన్నికల న్యాయపరమైన సరైనత, పారదర్శకత కోసం జాగ్రత్తగా ఉండాలి అని పిలుపునిచ్చుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే ఫ్రెండ్స్.